హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటో చూస్తున్నారు కదా, కొత్త రెసిపీ. ఎంతో రుచికరమైన కమ్మటి తోటకూర పప్పు అయితే చేసి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది తోటకూర ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా, పిల్లలు కానీ ఎవరైనా. కానీ అసలు నిజం చెప్పాలంటే ఆరోగ్యానికి ఆకుకూరలే ఎంతో మంచిది. ముందుగా అయితే ఆకంతా నేను కట్ చేసుకొని దాంట్లో ఒక ఆనియన్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 టొమాటోస్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే గ్రీన్ చిల్లీస్ వేస్తాను. ఎప్పుడైనా కానీ తోటకూర పప్పు అయినా పాలకూర పప్పు అయినా గ్రీన్ చిల్లీస్ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి, కొంచెం చింతపండు అయితే వేయాలి, ఎందుకంటే టొమాటోస్ కూడా యాడ్ చేసాము. జీలకర్ర కూడా కొంచెం వేయాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పసుపు వేసుకున్నాను. సో కారం అయితే అవసరం లేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి. తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ముందుగా అయితే కందిపప్పు ఎప్పుడైనా కానీ పప్పు రుచిగా రావాలి అంటే కందిపప్పులో కొంచెం నూనె వేసి కందిపప్పు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే ఉడికిపోయింది కదా, ఇప్పుడైతే నేను మెత్తగా దాంతో క్రషర్ తోటి అయితే తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు, మరీ గట్టిగా అయితే ఉండకూడదు పప్పు. గట్టిగా ఉంటే ఏంటంటే బాగా గట్టిగా అయిపోతుంది. కొంచెం మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట. పాలకూర అంటే కొంచెం ఆకుగా ఉన్నా పర్వాలేదు, కానీ తోటకూర మాత్రం బాగా మెత్తగా అయితే మనం తిప్పేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఈ ప్రాసెస్లో కానీ చేస్తే. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నాను. పోపులో తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. సో ఇవి ఆనియన్స్ మాత్రం బాగా డీప్ ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ పప్పు చేసేటప్పుడు మర్చిపోకండి. దాంతోపాటు నేను సాంబారు మసాలా ఉంటుంది కదా, మన ఎంటీఆర్ కానీ ఏదైనా, అది పప్పు ఉడికిచ్చేటప్పుడే వేస్తే కనుక సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. అసలు చెప్పలేని టేస్ట్ వస్తుంది. సో పోపు అయితే మాత్రం బాగా వేగిపోవాలి, ఆనియన్స్ కానీ రెడ్ చిల్లీస్ కానీ. ఎందుకంటే రెడ్ చిల్లీస్ బాగా అన్నం తినేటప్పుడు పప్పు కలుపుకునేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. సో ఇప్పుడు తాలింపులో పప్పు వేసేసాను, చూస్తున్నారు కదా. కమ్మటి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.